హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ముచ్చట, ప్లెజర్, డిజైర్, విష్ ఇలా రకరకాలుగా చెప్తాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇది మా ముచ్చట, కాదనకండి. ఇట్ ఈస్ ఆర్ ప్లెజర్, డోంట్ డినై ఇట్. ఇట్ ఈస్ ఆర్ ప్లెజర్, డోంట్ డినై ఇట్. డినై అంటే కాదనడం లేదా తిరస్కరించడం. నా ముచ్చట తీరింది. మై డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్. మై డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్. నెక్స్ట్ వన్, విసిరివేయడం. త్రో అవే, టాస్. దీనికి ఎగ్జాంపుల్స్: అతను కోపంలో ఫోన్ విసిరేశాడు. హీ త్రూ అవే ద ఫోన్ ఇన్ యాంగర్. అతను తల విసిరాడు అంటే తల ఎగరేశాడు అని. హీ టాస్డ్ హిజ్ హెడ్. హీ టాస్డ్ హిజ్ హెడ్. నెక్స్ట్ వన్, విసుగు. ఇరిటేట్, డిస్లైక్, వెక్సేషన్, టైర్డ్నెస్ ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: విసుక్కోకు. డోంట్ గెట్ ఇరిటేటెడ్. నేను ఈ జీవితంతో విసిగిపోయాను. ఐ గ్రూ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు: ఐఎమ్ ఫెడప్ విత్ దిస్ లైఫ్. ఫెడప్ అన్న విసిగిపోవడమే. ముక్కోపి అంటే కొంతమందికి కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అంటే కోపం వస్తుంది. క్విక్ టెంపర్డ్, షార్ట్ టెంపర్డ్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్: అతను ముక్కోపి. హీ ఈజ్ ఎ షార్ట్ టెంపర్డ్ మ్యాన్. నెక్స్ట్ వన్, వెనుకబడు అంటే బ్యాక్వర్డ్ అంటారు. ఎగ్జాంపుల్: పిల్లలు చదువులో వెనుకబడుతున్నారు. చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బ్యాక్వర్డ్ ఇన్ స్టడీస్. చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బ్యాక్వర్డ్ ఇన్ స్టడీస్. అదే అతను చదువులో వెనుకబడ్డాడు అని చెప్పాలనుకుంటే హీ ఈజ్ బ్యాక్వర్డ్ ఇన్ హిజ్ స్టడీస్. హీ ఈజ్ బ్యాక్వర్డ్ ఇన్ హిజ్ స్టడీస్. నెక్స్ట్ వన్, నిలదీయడం. ఆస్క్ పాయింట్ బ్లాంక్, క్వశ్చన్ క్లోజ్లీ. మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఆమెకి అనుమానం వచ్చి అతన్ని గట్టిగా నిలదీసింది. బీయింగ్ సస్పీషియస్, షీ క్వశ్చన్డ్ హిమ్ క్లోజ్లీ. బీయింగ్ సస్పీషియస్, షీ క్వశ్చన్డ్ హిమ్ క్లోజ్లీ. నువ్వెందుకు ఇలా చేశావని అతను ఆమెను నిలదీశాడు. Why did you do it? He asked her point blank. తరువాతది చక్కిలి గింతలు, టికిల్స్. ఎగ్జాంపుల్: నా మెడ దగ్గర టచ్ చేయొద్దు, నాకు చక్కిలి గింతగా ఉంది. డోంట్ టచ్ అట్ మై నెక్, ఇట్స్ టిక్లింగ్ మీ. గొంతమ్మ కోరికలు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఎవరన్నా ఏదైనా అడుగుతూ ఉంటే నువ్వు గొంతమ్మ కోరికలు కోరకు అంటుంటారు కదా. సో గొంతమ్మ కోరికలు అంటే ఇంపాసిబుల్ డిజైర్స్. ఎగ్జాంపుల్: మీ గొంతమ్మ కోరికలు నేను తీర్చలేను. ఐ క్యాంట్ ఫుల్ఫిల్ యోర్ ఇంపాసిబుల్ డిజైర్స్. ఫుల్ఫిల్ అంటే తీర్చడం లేదా నెరవేర్చడం. చాదస్తపు మనిషి, ఆర్థడాక్స్, ట్రెడిషనల్ మైండెడ్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్: ఆమెకి చాదస్తం. She is an orthodox. She is an orthodox. నెక్స్ట్ వన్, చాటుమాటుగా లేదా దొంగచాటుగా, స్టెల్దీలీ. ఎగ్జాంపుల్: ఆమె అతని వైపు చాటుమాటుగా చూసింది. She looked at him in a stealthy way. She looked at him in a stealthy way. తరువాతది పాడు చేయడం అంటే స్పాయిల్. ఎగ్జాంపుల్: మీరు డిన్నర్ టైంలో స్వీట్స్ తింటే ఆకలి తగ్గిపోతుంది లేదా ఆకలి పాడవుతుంది. యూ విల్ స్పాయిల్ యువర్ ఎపిటైట్ ఫర్ డిన్నర్ ఇఫ్ యూ ఈట్ స్వీట్స్. ఎపిటైట్ అంటే ఆకలి. లాస్ట్ వన్, వెనకేసుకు రావడం అంటే సపోర్ట్. నువ్వు పిల్లల్ని ప్రతిదానికి వెనకేసుకు రావద్దు. డోంట్ సపోర్ట్ చిల్డ్రన్ ఫర్ ఎవ్రీథింగ్. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.